హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ కంపెనీ ఇన్ అమీర్పేట్ అండ్ జోష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్ డాట్ కామ్, ఏ ప్లేస్మెంట్ పోర్టల్ అండ్ ఎడ్యూ9 సంయుక్తంగా అనేక ఎంసెట్ అండ్ జేఈఈ మెయిన్స్ అండ్ జోషా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి వీడియోస్ చేస్తూ ఉన్నాం మనం. అందులో భాగంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజెస్, ఇది నా యొక్క ఓన్ పర్స్పెక్టివ్‌లో ఏంటి అన్నది నేను మీకు తెలియజేస్తాను. నేను 20 ఏళ్ల నుంచి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ చేస్తున్నాను. అనేక వందల మంది, వేల మంది పేరెంట్స్‌కి నేను గైడెన్స్ ఇచ్చాను, కౌన్సెలింగ్ చేశాను. వేల మంది విద్యార్థులు నా ద్వారా అడ్మిషన్ తీసుకున్నారు. మేనేజ్మెంట్ సీట్స్ అనుకోండి, లేకపోతే కౌన్సెలింగ్‌లో గైడ్ చేసి తీసుకున్నారు. సో, నా ఈ అనుభవాన్ని ఉపయోగించి ఈ టాప్ 10 కాలేజ్ లిస్టు మీకోసం ఈరోజు తప్పకుండా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఈ వీడియో మీద అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కినట్లయితే మీకు ఈ వీడియో నెక్స్ట్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు చేరువవుతాయి. సో, ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఇందులో నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నటువంటి కాలేజ్ తెలంగాణలో చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిబిఐటి, గండిపేట. సో, మల్కొండారెడ్డి గారు చాలా ఓల్డ్ ఇన్‌స్టిట్యూట్ ఇది. చాలా ప్రీమియం ఇన్‌స్టిట్యూట్ కూడా. అనేక ఎన్ఐటీస్ కన్నా ఇది బెటర్ ఇన్‌స్టిట్యూట్. కాబట్టి మీరు సిబిఐటి అనేది నెంబర్ 1 పొజిషన్ కింద తీసుకోవచ్చు. సో, ప్లేస్మెంట్స్ కూడా సిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 14 లాక్స్ యావరేజ్ ఉంది. రిమైనింగ్ బ్రాంచెస్ తీసుకున్న 7-8 లాక్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. కొన్ని తక్కువ కంపెనీస్ వస్తున్నాయి కానీ కోర్ బ్రాంచెస్‌లో, కాబట్టి అందరూ కూడా మాక్సిమంగా ప్లేస్ అవుతున్నారు. నెంబర్ 2 పొజిషన్‌లో వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ అండి. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. సో, ఇది నెంబర్ 2 పొజిషన్. సో, నెంబర్ 3 పొజిషన్‌లో మీకు వచ్చేసి విఎన్ఆర్ విజేఐటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది గండిమైసమ్మ సరౌండింగ్స్‌లో ఉంటుంది. అండ్ 4th ఇంజినీరింగ్ కాలేజ్ ఇది వచ్చేసి కేశవ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నారాయణగూడ. ఇది నెంబర్ 4th పొజిషన్ అండి. నెక్స్ట్ వచ్చేసి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది ఇబ్రహీంపట్నం రూట్లో ఉంటుంది. ఇది నెంబర్ 5th పొజిషన్. నెంబర్ 6th పొజిషన్‌లో బీవీఆర్ ఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ అండి. నెంబర్ 6th పొజిషన్‌లో బీవీఆర్ ఐటీ ఇంజినీరింగ్ కాలేజ్. అండ్ నెంబర్ 7th పొజిషన్‌లో గోకరాజు ఇంజినీరింగ్ కాలేజ్. నెంబర్ 7th పొజిషన్‌లో. నెంబర్ 8th పొజిషన్ గాని మనం తీసుకున్నప్పుడు మీకు ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్. నెంబర్ 9th పొజిషన్‌లో వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజ్. నెంబర్ 10th పొజిషన్‌లో శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది ఉప్పల్ సరౌండింగ్స్‌లో ఉంటుంది, ఘట్కేసర్ ఏరియా. సో, ఈ రకంగా మనకి టాప్ 10 కాలేజెస్ బై కన్సిడరింగ్ ఆల్ ద పర్స్పెక్టివ్స్, ప్లేస్మెంట్స్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా పిల్లల్లో వాళ్ళకు ఉన్నటువంటి క్రేజు, పిల్లల యొక్క రిమార్క్స్, ఇలా మొత్తం అనేక ఒక 10-15 ఫ్యాక్టర్స్‌ని మనం కన్సిడర్ చేసి ఇన్నేళ్ల అనుభవాన్ని జోడించి ఇచ్చినటువంటి యాక్చువల్ లిస్ట్. దీంట్లో మధ్యలో కొంతమంది అడపాదడప వచ్చి దూరేస్తుంటారు అనమాట. మేము కూడా టాప్ 10లో ఉన్నాం, మేము కూడా టాప్ 15లో ఉన్నాం అని చెప్పేసి. అది అట్లా ఉండదు. ఇదైతే లిస్ట్ అన్నట్టు. సో, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైనా కౌన్సిలింగ్ కావాలనుకున్నా, టాప్ 10 కాలేజీలో మేనేజ్మెంట్ సీట్లు కావాలనుకున్నా, మన ఎంసెట్ల దాకా వెయిట్ చేయొద్దు. మీ పెర్ఫార్మెన్స్, మీ పిల్లల పెర్ఫార్మెన్స్ మీకు తెలుసు కదా. శుద్ధంగా జేఈఈ మెయిన్స్‌లో చూసుకోండి. కీ వచ్చిన తర్వాత మీకు వచ్చేసి 110 మార్క్సో, లేకపోతే 90 మార్క్సో, లేకపోతే 100 లోపు వస్తున్నాయనుకోండి, 120, 130 లోపల 120 లోపల వచ్చేటువంటి పేరెంట్స్ మాత్రం ఇంకా ఆగొద్దు. మీకు జేఈఈ మెయిన్స్‌లో 120 వస్తున్నాయంటే మీకు ఎంసెట్‌లో కూడా ఇంచుమించు అదే రేంజ్‌లో పెర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి సైలెంట్‌గా వచ్చి మీ సీట్‌ని బుక్ చేసేసుకోండి. చేయగలిగినంత తీసేసుకోండి. లాస్ట్ మొమెంట్‌లో హడావిడొద్దు. కాలేజ్ ప్రియారిటీ లేదనుకోండి, మీరు ఎంసెట్ అయిన దాకా వెయిట్ చేయొచ్చు. మీరు పలానా కాలేజ్ అనుకున్నారు, ఉదాహరణకి సివిఆర్ అనుకున్నారు, శ్రీనిధి అనుకున్నారు, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ కాలేజ్ మైండ్‌లో ఉంటే మాత్రం దిస్ ఈజ్ ద రైట్ టైమ్. ఫిబ్రవరిలో మీరు మీ అడ్మిషన్‌ని క్లోజ్ చేసేసుకోండి. అయిపోతుంది ప్రశాంతంగా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లయితే 9133311450 కాల్ చేయండి. ఒకవేళ ఏదైనా లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంటే మెసేజ్ పెట్టండి. డెఫినెట్‌గా ఐ విల్ డూ రెస్పాండ్. థ్యాంక్ యూ సో మచ్.